భద్రత ఏముంది ఆడవాళ్ళకు? బీఆర్ఎస్లో బండ్ల త్వరలో కేసీఆర్ని కలుస్తా కృష్ణమోహన్ రెడ్డి తన మనసు బీఆర్ఎస్తోనే ఉన్నదని వ్యాఖ్య. కేటీఆర్ ముఖ్య నేతలు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు నిన్న ఆల్రెడీ జాయిన్ అవుతానని చెప్పిండు. నా మనసు అంతా బీఆర్ఎస్లోనే ఉంది, ఇక నేను కాంగ్రెస్లో పోను. ఆయన అక్కడ సరిత మేడం ఉంది కాంగ్రెస్, ఎందుకు చేరాలి, ఎందుకు ఇజ్జత్ కొట్టుకోవాలి? ఆడేం నీకు రాలేదు కాబట్టి ఎట్లాగూ ఆడనే ఉంటే ఎట్లాగో 26 మందికి 6 కాబట్టి ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది. మళ్ళా ఇక వచ్చిన కొత్తలో 5 సంవత్సరాలు ఉండే పదవి ఇక 4 నెలలుగా 8 నెలలుగా పోతుంది అన్నట్టు ఉద్దేశంతో భయపడి మళ్ళీ బీఆర్ఎస్లోకే పోతున్నారు. సరే పోండి, మరి ఏం చేద్దాం. కానీ ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్కి ఫుల్ సపోర్ట్గా, ఎందుకంటే ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు, ఎందుకంటే కిక్, ఎందుకంటే వెనక తిరిగి కేసీఆర్కి ఫుల్ బలం ఇది. ఇక మన రేవంత్ రెడ్డి గారికి ఇక ఉన్నది ఇక కథగా, మన కేసీఆర్తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కథ అట్లా అయినట్టుంది. ఎందుకంటే ముందుగా గతంలో కేసీఆర్ చేసిండు, ఎవరికి పార్టీ కండవ కప్పకుండా 14 మందో ఎమ్మెల్యేలు 16 ఉన్నారు, అంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ పార్టీ మార్చకుండా 12 మంది కావగానే కథ మార్చి పెడిచిండు. అది తెలివి. ఈడ మీ అందరికి వచ్చిన వాళ్ళకి వచ్చేట్టే కండ కప్పుతీవి అయిపోయా. ఏం అసలుకే వేస్తారు. ఆగస్టు చివరికల్లా 2 లక్షల మాఫీ, వచ్చే నెలలో రైతులందరికీ రుణ విముక్తి. 2 విడతల్లో 6,40,000 మందికి రుణ మాఫీ. రైతు ఖాతాల్లో 6,0198 కోట్ల జమ. 12 రోజుల్లో 12,000 కోట్ల మాఫీ చేశాం. అన్నదాతల సంతోషం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పంటల బీమా అమలు పెట్టండి. అంటే ఆగస్టు 15 వరకు చేస్తున్నారు, మరి ఇప్పుడు ఆగస్టు చివరికల్లా అంటున్నారు. చూడాలి. 12 రోజుల్లో 12,000 కోట్లు మాఫీ చేసినావు. 12 రోజుల్లో 12,000 కోట్లు మాఫీ చేసినట్టు. అది ఎవరి ఇంట్లోకి వెళ్ళి తెచ్చినాయి కాదు, ప్రజల సొమ్మే అది. ప్రజల సొమ్మే అది, ట్యాక్స్ పేరు సొమ్ము. రోజు రోజుకు పని చేసుకొని లేబర్ అడ్డ మీద పని చేసుకొని వచ్చి అలా ఉన్న సబ్బులు, సరుకులు, నూనె అవన్నీ కొనుక్కుంటే వాళ్ళ మీద జిఎస్టీ కట్టి, పెట్రోల్ బంక్ ట్యాక్స్ కట్టి, జిఎస్టీ కట్టి, అన్నీ కట్టి వచ్చిన పన్నులతోటే వీళ్ళకు పెడుతున్నాం. అంటే కాకులను కొట్టి గద్దలు పెట్టినట్టు. సింపుల్గా నేను రైతుల ఉద్దేశం అనట్లేదు. అనవసరమైనవి ఉచితంగా ఇవ్వకూడదు. గతంలో మన నందమూరి ఎన్టీఆర్ గారు వచ్చే కొత్త 83-84 ప్రాంతంలో బయట మార్కెట్లో 3.5 ఉండే కిలో బియ్యం. అప్పుడు ₹2 కిలో బియ్యం ఇచ్చాను. అప్పుడు అతనికి జేజేలు ఎత్తుకున్నారు, ఆకాశానికి ఎత్తిరు. అప్పుడు అది అవసరం, ఎందుకంటే 5,000 నోట్లో పోవాలంటే కనీసం ఆ మాత్రం మద్దతు ఇవ్వాలని ₹2 కిలో బియ్యం ఇచ్చారు. మొత్తాన్ని సగం రేటు పెంచిన. అంటే బయట మార్కెట్లో 3.5 ఉంటే ₹2 ఇచ్చిండు. ఇప్పుడు బియ్యం చూడు, ఉట్టిగా ₹1 కిలో బియ్యం కూడా బయట మార్కెట్లో ₹50 ₹60 ఉంది ఇప్పుడు. అలాంటి బియ్యాన్ని మన ₹1 కిలో బియ్యం కొనడానికి పొద్దుస్త మనం లైన్లో నిలబడి తీసుకోవాల్సి వస్తుంది. అంటే మన స్థాయి ఏడికి వచ్చింది. రేషన్ బియ్యం కాడికి పోయి అడుక్కోవాల్సి వచ్చింది పరిస్థితి. ₹1 కిలో బియ్యం కావాలని, ₹60 ఉన్న బియ్యం ₹1 కావాలన్న పరిస్థితి వచ్చింది. గతంలో ఎన్టీఆర్ పెట్టిన 3.5 అది ₹2 ఇచ్చిండు. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే మన పేదవాళ్ళను ఇంకా అడక తింటనే చేస్తున్నారు.